ఆర్థికంగా చితికిపోయిన ఆంధ్రప్రదేశ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విధాల అభివృద్ధి చేయాలని కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం తెలిపారు. దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు బృందం కొత్త పరిశ్రమలు సాధించుకొస్తున్నారని తెలియజేశారు. విశాఖను ఆర్థికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు మంచి కార్యాచరణ ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థని కాపాడి అది ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం ఉపయోగపడేలా చేయటంలో తెలుగుదేశం పార్టీకి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి ఏంటనేది 1994లోనే నిరూపించడం జరిగింది. తర్వాత 1998లో అప్పటి వాజ్పేయి గారితో మాట్లాడి 1650 కోట్లు తీసుకొచ్చి విశాఖ ఉక్కుని అప్పుడు కూడా మళ్ళీ పరిరక్షించడం అనేది చంద్రబాబు నాయుడు గారు చేయటం జరిగింది. అలాగే తర్వాత ఆ అప్పుని ఈక్విటీ కింద మార్చాలని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు చేసిన విజ్ఞప్తి మేరకు అప్పుడు ఉన్న ఉక్కు శాఖ మంత్రి నవీన్ పట్నాయక్ గారు 1333 కోట్లు ఈక్విటీగా మార్చి విశాఖ ఉక్కుకి అప్పు కూడా లేకుండా చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిందని తెలియజేస్తాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నాన్ని ఒక పారిశ్రామిక కేంద్రంగా, ఒక ఆర్థిక కేంద్రం అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటాం. మన భారతదేశానికి ఏదైతే బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నం ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, ఒక టూరిజం క్యాపిటల్, ఒక ఇండస్ట్రియల్ క్యాపిటల్, ఒక మంచి సిటీగా నిర్మించాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకురావడానికి ఏదైతే ప్రపంచ ఆర్థిక సంస్థ ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో జరుగుతున్నటువంటి ఈ 4 రోజుల కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి టీం, ఇంక్లూడింగ్ మన కుప్పం నుంచి కూడా ఒక ప్రతినిధి, ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా అక్కడ తీసుకుపోవడం, ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకురావడానికి లోకేష్ బాబు గారు, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు, కుప్పానికి కూడా ప్రత్యేకంగా ప్రాజెక్ట్స్ కూడా రావడానికి కూడా ఇక్కడ కార్యక్రమాలు అనేది చాలా చాలా ముఖ్యం.